అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. క్రిందికి స్క్రోల్ చేసుకుంటే ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి పీడిఎఫ్స్ అనేటివి ఉచితంగా మన గ్రూప్లో రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే టీఆర్టీ దసరం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్. ముందు టీచర్ పోస్టులపై నిర్ణయం, ఆ తర్వాత టెట్ పరీక్ష నిర్వహించాలంటున్నటువంటి అభ్యర్థులు. ఇంతవరకు టీచర్ పోస్టులకు అనుమతి ఇవ్వనటువంటి ఆర్థిక శాఖ నోటిఫికేషన్ కోసం 4 లక్షల మంది ఎదురు చూపు అనేటువంటి అప్డేట్ చూస్తున్నాం. నేడు విద్యాశాఖ కార్యాలయాన్ని అయితే ఇక్కడ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే ముట్టడైతే చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పైన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రభుత్వం గతంలో ప్రకటించినటువంటి 80,000కు పైగా ఉద్యోగాల్లో ఇక భర్తీ చేయాల్సింది మిగిలింది దాదాపు టీచర్ పోస్టులే ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. దీంతో టీచర్ పోస్టుల భర్తీ ప్రకటన కోసం 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముందు డిఎస్సి లేదా టీఆర్టీ పైన నిర్ణయం తీసుకున్నాకే టెట్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. టీచర్ పోస్టులకు అనుమతికి సంబంధించినటువంటి దస్త్రం ఇంకా ఆర్థిక శాఖ వద్దనే ఇక్కడ గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. దానికి ఆర్థిక శాఖ అనుమతిస్తే కానీ నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశం అయితే లేదు. అయితే ఆ దస్త్రాన్ని కావాలనే పెండింగ్లో పెట్టినట్లు అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాలను ఎన్నికల తర్వాత భర్తీ చేయాలనే యోచనలోనే భాగంగా ఆర్థిక శాఖ ఇంతవరకు అనుమతి ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. దీంతో డిఎస్సి లేదా టీఆర్టీ నోటిఫికేషన్ వెలువడడానికి మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినటువంటి 80,000కు పైగా ఖాళీల్లో 12,000 టీచర్ పోస్టులు మినహా దాదాపు అన్నింటికీ ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడంతో పాటు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. దశల వారీగా నియామక ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం మాత్రం ముందుకు పడడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం దాదాపుగా 4 లక్షల మంది అభ్యర్థులు సుమారు 6 ఏళ్ల నుంచి అయితే నిరీక్షిస్తున్నారు. కానీ ఇంతవరకు ఆర్థిక శాఖ ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ అనేది ఇవ్వలేదు. మరోవైపు టీఆర్టీ నోటిఫికేషన్కు ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు ప్రభుత్వం ముడిపెడుతున్నట్లుగా నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన కేసు కూడా ఈరోజు అయితే ఉంది. మరి అది మళ్ళీ వాయిదా పడుతుంది అనేటువంటి అంశం అయితే చాలామంది అయితే ఊహిస్తున్నారు. మరి ఏమవుతుందో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మధ్యాహ్నం వరకు లేదంటే ఈవినింగ్ వరకు దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించినటువంటి ధర్నాకు సంబంధించిన అప్డేట్స్ కూడా రెగ్యులర్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ఇప్పట్లో అయ్యేటట్లయితే కనబడడం లేదు. దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉంది. దీనికి తోడు మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టెట్ను సెప్టెంబర్లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందు టెట్ నిర్వహించి ఆ తర్వాత టీఆర్టీ వేయాలని విద్యాశాఖ యోచిస్తుంది. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చే ఏడాదిలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో చివరిసారిగా టీఆర్టీ నోటిఫికేషన్ 2017లో వెలువడింది. మళ్ళీ ఇంతవరకు టీఆర్టీ లేదా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడలేదు. ఖచ్చితంగా టీఆర్టీ లేదా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రకటన అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ధర్నా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి. కాబట్టి దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు ధర్నా అనేది ఎంత సక్సెస్ అయితే ఎక్కువ మంది హాజరయ్యి అంత తొందరగా మనకు డిఎస్సి లేదా టీఆర్టీ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. హలో అభ్యర్థి చలో హైదరాబాద్ ఉపాధ్యాయ నియామక పరీక్ష కోసం దాదాపుగా 4 లక్షల మంది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినటువంటి టీచర్ పోస్టులకు వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 18 అంటే ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు. హలో డిఎడ్ బిఎడ్ అభ్యర్థి చలో హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే ఆయన పేర్కొనడం జరిగింది. దాదాపుగా
ఎక్కువగా ఈ అంశం కనుక చూసుకుంటే అన్ని న్యూస్ పేపర్లో హైలైట్ కావడం జరిగింది. నేడు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి, పిలుపునిచ్చినటువంటి డిఏడి బిఏడి అభ్యర్థుల సంఘం 12,000 పోస్టులకు వీలైనంత త్వరగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపేసి దానికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోనైతే ఈ ధర్నా కార్యక్రమం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకు తెలంగాణలో ఢిల్లీ తరహా విద్యా విధానం, ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో హ్యాపీనెస్ సర్వోదయ తరహా కార్యక్రమాలు, యువ పారిశ్రామికవేత్తలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రోత్సాహం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. విద్యాశాఖ పనితీరు పైన సమీక్షలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందు ఇక్కడ తెలంగాణలో ఢిల్లీ తరహా విద్యా విధానం రావాలంటే అక్కడ సరిపడా టీచర్ల వ్యవస్థ అనేది ఉండాలి కదండి. ఖచ్చితంగా ఆ టీచర్లకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ పైన ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ స్కూళ్ళలో కనుక చూసుకుంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య అనేది ఏ రకంగా ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా నిన్నైతే హాలిడే ఉన్నప్పటికీ కూడా అన్ని హెడ్ మాస్టర్ల నుంచి, అన్ని స్కూళ్ళకు సంబంధించిన హెడ్ మాస్టర్ల నుంచి అయితే డాటా అనేది అయితే తీసుకోవడం జరిగింది. మరి అది విద్యా వాలంటీర్ల నియామకాని కోసమా లేదంటే టీచర్ల భర్తీకి సంబంధించిన నియామకం కోసమా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఏపీ డిఎంఈలో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తెలంగాణ ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు అయితే కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 156. దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 250 అప్రెంటిస్లు ఉన్నాయి. అదేవిధంగా నిమ్స్ హైదరాబాద్లో పీజీ డిప్లొమా ప్రవేశాలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 28 పాలిటెక్నిక్ స్మార్ట్ అడ్మిషన్లు అయితే ఉన్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు ఈ నెల 28 స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని సాంకేతిక విద్యా విభాగం సోమవారం అయితే ఒక ప్రకటనలో తెలిపింది. ఆఖరి దశలో మిగిలిపోయినటువంటి సీట్లను ఆయా కాలేజీల స్పాట్లో హాజరైనటువంటి విద్యార్థులకు ర్యాంకు ప్రకారం కేటాయిస్తారని తెలియజేయడం జరిగింది. ఇక్కడ వారంలో ఎస్ఐ పరీక్షా ఫలితాలు, ఆగస్టులో శిక్షణ ప్రారంభించే విధంగా కసరత్తు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. పోలీసు ఉద్యోగార్థుల ఎంపిక ప్రక్రియ పైన కసరత్తు తుదిదశకు చేరుకున్నటువంటి అంశం అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో తుది జాబితా ప్రకటించడం మిగిలింది. ఇక్కడ పోలీసు కొలువుల భర్తీ ప్రక్రియలో భాగంగా తొలుత సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ఎంపిక పైన ఇక్కడ మనకు అభ్యర్థులకు సంబంధించి అయితే జాబితా ప్రకటించేందుకైతే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సన్నద్ధమవుతుంది. వారం రోజుల్లో ఎస్ఐ తుది ఎంపిక జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లే తెలుస్తుంది. వివిధ విభాగాల్లోని ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు కలిపి మొత్తంగా 97,175 మంది అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఈ ప్రక్రియ సైతం గత నెల 26వ తేదీన పూర్తి చేసినట్లయితే బోర్డు అధికారులు తెలిపారు. ఇక్కడ ఆయా రిజర్వేషన్ కేటగిరీ, రోస్టర్ పాయింట్లు, మల్టీ జోన్లు ఇలా మొత్తం 180 అంశాలను పరిగణలోకి తీసుకుని ఎస్ఐ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా న్యాయపరమైనటువంటి చిక్కులతో మొత్తం ప్రక్రియ ఆలస్యం అయ్యేటువంటి ప్రమాదం ఉండడంతో బోర్డు ఉన్నతాధికారులు అన్ని అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. వివిధ పోస్టులు విభాగాల వారీగా పోస్టులు ఇవి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. దీని తర్వాత కానిస్టేబుల్కు సంబంధించిన ఫలితాలు కూడా వస్తాయి. నెక్స్ట్ మనకు తెలుగు డాక్టర్కు రాష్ట్రపతి పురస్కారం అనేటువంటి అంశం. ఇక్కడ సమాజ సేవకు గుర్తింపుగా బంగారు పథకం, 3 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి సమాజ సేవకు గుర్తింపుగా తెలుగు డాక్టర్ను రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పథకం అయితే వరించింది. సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఇక్కడ మనకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి వార్షిక సమావేశానికి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, అంటే పేపర్ చదవడం ద్వారా కనుక చూసుకుంటే ఈ అంశాలు అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అనేటువంటి అంశం తెలిసింది. ఇక్కడ మనకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు పాల్గొన్నారు. ఇక్కడ తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు కూడా పాల్గొన్నారు. ఇక్కడ వారందరి సమక్షంలో పాలమూరు జిల్లాకు చెందినటువంటి నటరాజు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ తెలంగాణకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.